హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ భవాని. ఈరోజు మనం రెడీమేడ్ జున్ను పౌడర్తో జున్ను ఎలా చేసుకోవాలో తెలుసుకుందామా. మనం ఇంటికి దూరంగా ఉండేటప్పుడు మనకి అది తినాలి ఇది తినాలని క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకు ఆన్లైన్ ప్రొడక్ట్స్ చాలా యూజ్ అవుతూ ఉంటాయి. ఈ పౌచ్ని నేను అమెజాన్ వెబ్సైట్ నుంచి తీసుకున్నాను. ఈ పౌడర్ని ఒక బౌల్లో 100 గ్రామ్స్ ఆఫ్ పౌచ్ని తీసుకున్నానండి. దీన్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి మెల్లగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ వితౌట్ లమ్స్ దాన్ని కలుపుకున్నానండి. ఇలా కలుపుకున్న ఈ మిక్స్ని ఒక సైడ్కి ఉంచుకున్నాను. సైడ్కి ఉంచుకున్నాక దీనిలోనికి మనం జున్నులో బెల్లం అని వేసుకుంటాము, షుగర్ అని వేసుకుంటాం కదండి. ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పౌచ్కి 100 గ్రామ్స్ షుగర్ వేసుకున్న వాళ్ళు 100 గ్రామ్స్ వేసుకోవాలి. బెల్లం వేసుకున్న వాళ్ళు 150 గ్రామ్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మనం ముందుగా ఒక 100 గ్రామ్స్ ఆఫ్ పౌచ్కి 500 ml ఆఫ్ మిల్క్ ప్యాకెట్ని తీసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న ఆ మిక్స్ని ఈ పాల్లో కలుపుకోవాలండి. కలుపుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక నేను ఏం చేశాను అంటే బెల్లంలో నలకలు ఉంటాయి కదండి, అందుకని నేను బెల్లాన్ని 150 గ్రామ్స్ ఆఫ్ బెల్లాన్ని తీసుకొని దాన్ని ముందుగానే నేను వేడి చేసుకున్నానండి. చూడండి, ఇలా వాటరీగా అయిపోయింది కదా. దీన్ని ఈ మిక్స్లోనికి యాడ్ చేసుకుంటున్నాను ఫిల్టర్ పెట్టుకొని. ఇలా యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి దీన్ని అలా కలుపుకోండి. వీడియోలో చూపించిన విధంగా మంచిగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. కలుపుకున్నాక ఇందులోనికి మీకు నచ్చితే ఇలాచీ పౌడరు, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. లేదు ప్లెయిన్గా తింటాము అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నేను స్టవ్ వెలిగించి దీన్ని మనము ఈ మిక్స్ని కుక్కర్లో ఎలక్ట్రిక్ కుక్కర్లో కానీ ఇడ్లీ చేసుకున్న పాత్రలో కానీ వాటర్ వేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే నా దగ్గర ఒక బౌల్ ఉంది, దానిలోనికి వాటర్ ఆల్రెడీ నేను వేడి చేసేసి పెట్టుకున్నాను. ఎప్పుడైనా ఇడ్లీకి ఇలాంటి వాటికి ముందుగా వాటర్ కొద్దిగా వేడయ్యాక పెట్టుకుంటే మన పెట్టిన నుంచే ఐటమ్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందండి. ఇలా దీన్ని సిమ్లో 10 to 15 మినిట్స్ వరకు అలా ఉడికించుకోవాలండి. ఉడికించుకొని గ్యాస్ సిమ్లో పెట్టేసినాక ఒక లిడ్ని కూడా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసుకున్నాక 10 to 15 మినిట్స్ అయ్యాక ఒకసారి చూసుకోండి. అంటే ఒక చాక్ పెట్టి కానీ స్పూన్ పెట్టి కానీ చూసుకుంటే అది మనకి జున్ను అనేది మనకి తగలకూడదు. చూసారు కదా ఎంత రుచికరమైన జున్ను తయారైపోయింది. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.